కోసం పెట్టుకున్నటువంటి నీ ప్రచార సంఘాలకి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అని బ్యానర్లు వేసాయి. ఎవరి డబ్బులతో వేసాయి? ఎక్కడ పట్టినా నువ్వే మా నమ్మకం అని చెప్పి స్టిక్కర్లు వేసాయి. ఎవరి డబ్బులతో వేసావి? ఏ సంచుల మీద పెట్టినా, ఏ స్టిక్కర్ల మీద పెట్టినా నీ ఫోటోలు, నీ పేర్లు ఎవరి డబ్బులతో వేసావి? నీకు రుషికొండలో అంత పెద్ద ప్యాలెస్ అవసరమా? ముఖ్యమంత్రికి ఇప్పుడు అప్పుడు క్యాంప్ ఆఫీస్ అవసరం, అర్జెంట్ అయిపోయిందా? ఉన్న భవనాలతో సర్దుకోలేకపోయావా? ఆఫ్టర్ ఆల్ 10 కోట్లు 20 కోట్లు అంటున్నాను నానన్న. అసలు 10 కోట్లకి 20 కోట్లు ఆఫ్టర్ ఆల్ అన్నప్పుడు ఎందుకు పెట్టారు? మీ సిద్ధం బ్యానర్లకే దాదాపు 800 కోట్లు అయిందంట. ఎందుకు పెట్టారు ఆఫ్టర్ ఆల్ 10 కోట్లకి 20 కోట్లకి? ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంటి? 370 కోట్ల రూపాయలకి ప్రభుత్వ ప్రాపర్టీని, ప్రజలకు సంబంధించిన సంపదని తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్న మీరు రానున్న రోజులు ఇంకేం తాకట్టు పెట్టి ప్రజల్ని అసలు ఎలా నడుపుతారు? మీరు ప్రభుత్వాన్ని, ప్రజల్ని, ఈ వ్యవస్థని ఎలా నడుపుతారు? ఆదాయం తెచ్చుకోవడం చేత కానీ ముఖ్యమంత్రి అసమర్థుడి కింద ఉన్నాడా, సమర్థుడి కింద ఉన్నాడా? అప్పులు